తెలంగాణలో జూలై 31న భారీ ఎత్తున రిజిస్ట్రేషన్లు జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 156 మంది సబ్ రిజిస్ట్రార్ల బదిలీ జరగా అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. రోజుకు 20 నుంచి 30 రిజిస్ట్రేషన్స్ కానీ ఆఫీసుల్లో సైతం వందలాది రిజిస్ట్రేషన్లు జరిగాయి. వెళ్లే ముందు సబ్ రిజిస్ట్రార్లు పన్నులు చక్కబెట్టుకున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మున్సిపల్ గ్రామ కంఠం భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. డాక్యుమెంట్ రైటర్లే మధ్యవర్తులుగా వ్యవహారం నడిపించినట్లు అనుమానాలున్నాయి. మరోవైపు జూలై 31న రాజధాని శివారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు కొన్ని జిల్లాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. పటాన్చెరు, సంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై అర్ధరాత్రి అధికారులు దాడులు చేశారు. సోదాలకు భయపడిన రిజిస్ట్రేషన్ సిబ్బంది డబ్బులను కిటికీల్లో నుంచి పడేశారు. డాక్యుమెంట్ రైటర్లు సైతం షాపులు మూసివేసి పారిపోయారు. కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.